ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. ఈ సాయంకాల వేళలో నీ దయను కనికరమును కన్నులారా చూచినట్లుగా మా మనోనేత్రాలు మీరు వెలిగించి నీ బిడ్డలతో నాతో మీరు మాట్లాడుతున్న అపారమైన నీ ప్రేమ కనికరము దయ కొరకై స్తోత్రాలు. వాక్యము నీది, మేమందరము నీ పిల్లలు నాయన. నీ వాక్యములో నుండి నీ బిడ్డలతో నాతో మీరు మాట్లాడి మహిమ ఘనత ప్రభావములు మీరే పొందినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ మన జీవితంలో నెరవేర్చిన యేసయ్యకు స్తోత్రము చేయుదము. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయుదము. స్తోత్రం 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 స్తోత్రం. ఆమెన్. రైట్, మనందరం కూడా 2వ తిమోతి పుస్తకాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నాము. ఈ 4వ అధ్యాయము 8 వచనాల వరకు మనం గత కాలంలో కంప్లీట్గా కొన్ని విషయాలు మాత్రమే నేర్చుకోగలిగాము. లాస్ట్ బుధవారం ఈ సెక్షన్ జరగలేదు. మంచిది. ఇంచుమించుగా అపోస్తులుడైన పౌలు తన సేవ జీవితం యొక్క ముగింపులో పౌలు ఉన్నాడు. పౌలు యొక్క జీవితంలో ఏమేమి జరిగినాయో వాటన్నిటి విషయంలో భవిష్యత్తు తరాల వాళ్ళకి తెలియచేస్తూ భవిష్యత్తు తరాల వాళ్ళు కూడా ఎలాంటి సేవ చేయాలో పౌలు తిమోతి తర్వాత ఉన్నటువంటి అనేక మంది పరిశుద్ధులకు ఈ మహిమ కలిగిన పరిచర్యను చేసి ఎలా ముగించాలో చెప్పడం జరిగింది. ఇక్కడ ఇది చాలా ప్రాముఖ్యమైనది. నేను 9వ వచనం నుండి 22 వచనాల వరకు ఏదో ఇంట్రడక్షన్లో ఏదో కొంతమందికి వందనాలు, కొంతమందికి శుభవచనాలు, కొంతమందికి ఆశీర్వాదాలు, కొంతమందికి కృప, అట్లాగా కొన్ని శుభవచనాలు పలికినట్టుగా నాకు అనిపించింది గత కాలంలో. కానీ పౌలు తన ముగింపు అవసాన కాలంలో ఈ 9వ వచనం నుండి 4 రకాల గుంపుల కొరకు తన వ్యక్తిగత జీవితంలో జరిగిన విషయాలను చెప్పడాన్ని మనందరం కూడా చూడవచ్చు. ఇక్కడ 2వ తిమోతి పుస్తకం 4వ అధ్యాయము 9 నుంచి ఇంచుమించుగా 22 వచనాలు ముగింపు పలకడం జరిగింది. ఇంకా తర్వాత పౌలు ఎక్కడ ఎలాంటి పత్రికలు కూడా రాయలేదు. పౌలు యొక్క జీవితంలో చివరి పత్రిక ఇది. ఇక ఆ తర్వాత అపోస్తలుడైన పౌలు మహిమలోకి వెళ్ళడాన్ని మనం చూడవచ్చు. అయితే ఈ 9వ వచనం నుండి 22 వచనాల వరకు ఇందులో ఏ సంగతులు ఉన్నాయో వాటన్నిటినీ ఎలాగ అర్థం చేసుకోవాలో నాకు మొదట అర్థం కాలేదు. కానీ తర్వాత దేవుడు చక్కటి ఆలోచన ఇచ్చాడు. ఇక్కడ 4 రకాల గుంపులు ఉన్నాయి. ఈ 4 రకాల గుంపులన్నీ కూడా పౌలు యొక్క వ్యక్తిగత జీవితంలో తన అనుభవంలో నుంచి కొన్ని సత్యాలను ఈ 4 రకాల గుంపులు కలిగినటువంటి ప్రజలను గురించి, విశ్వాసులను గురించి, తోటి సేవకులను గురించి, సంఘాలను గురించి చివరి ముగింపు వచనాలు రాశాడు. ఇందులో ఈ 4 గుంపుల వాళ్ళు ఎవరు ఎలాగుంటారో మీకు ఇంట్రడక్షన్ చెప్పిన తర్వాత వాక్యంలోకి వెళదాం. అవన్నీ కూడా 9 నుంచి 22 వచనాల్లో ఏమున్నాయో మనందరం కూడా చూసి నేర్చుకుందాం. ఇక్కడ మనందరం కూడా చూస్తే 4 రకాల గుంపులో మొదటి గుంపు అపోస్తలుడైన పౌలు తన ఆశను తీర్చుకుంటూ తృప్తిపరుచుకుంటూ
ఆయన తిమోతిని, మార్కును, లూకాను ఇలాగా పరిశుద్ధులైన తన తోటి సేవకులు అందరూ కూడా వాళ్ళందరినీ కూడా చూడాలని ఒక ఆశ కలిగినటువంటి జీవితం. అంటే ఇక్కడ పౌలు కోరుకునే గ్రూపు, పౌలు దైవజనుడు అత్యాసక్తితో కోరుకునే ఒక గుంపు ఉంది. ఆ గుంపును గురించి ఇక్కడ 9, 10, 11 వచనాల్లో రాయబడి ఉన్నాయి. ఆ తర్వాత మరొక గుంపు ఉంది. మరి పౌలుతో పాటు అనేక శ్రమలు అనుభవిస్తూ పౌలు కష్టాలలో వాళ్ళు కూడా తోడుగా ఉండి కుటుంబాలుగా తోడుగా ఉండి నడిపించబడినటువంటి వాళ్ళు ఒక గుంపు. మూడవ గుంపు ఎవరంటే పౌలు చాలా చక్కగా పెంచి పెద్ద చేసి సేవకులను చేసి వాళ్ళు చక్కగా ఎదిగిన తర్వాత పౌలుకి ఎప్పుడైతే శ్రమలు సంభవించినాయో ఆ శ్రమల కాలంలో పౌలును విడిచిపెట్టి వాళ్ళు తమ స్వప్రయోజనాన్ని ఆశించి శ్రమలలో అపోస్తులుడైన పౌలును విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి గుంపు. ఇక చివరిగా 4వ గుంపు ఎలాంటి వాళ్ళంటే అసలు పౌలును చంపేస్తే పోద్ది కదా, పౌలు లేకుండా ఉంటే బాగుండు కదా అనేటువంటి గుంపు. ఇప్పుడు ఈ 4 రకాల గుంపుల గురించి ముందుగా తెలియకపోతే మీకు 9వ వచనం నుండి 22వ వచనం వరకు లేఖనాలు ఏమీ అర్థం కాదు. అందుకనే ఈ 9వ వచనం నుండి 22 వచనాలలో ఉన్నటువంటి గుంపులు 4 రకాల గుంపులు ఉన్నాయి. ఒక గుంపేమో పౌలు అత్యాసక్తితో ఆపేక్షిస్తూ తిమోతిని చూడాలని, తిమోతితో పాటు లూకా, మార్కు ఇలాగా పరిశుద్ధులు ఉన్నారు, వాళ్ళను కూడా చూడాలని పౌలు చాలా ఆసక్తి కలిగి ఉన్నాడు. ఇక రెండవ గుంపు చూస్తే రెండవ గుంపులో ఎన్నో కుటుంబాలు, లేకపోతే కుటుంబాల్లో ఉన్నటువంటి బిడ్డలు, సంఘ బిడ్డలు వాళ్ళందరూ కూడా శ్రమలలో పౌలును విడిచిపెట్టకుండా పౌలు యొక్క కష్టాల్లో తోడుగా ఉండి చివరి వరకు వెంబడించినటువంటి గుంపు రెండవ గుంపు. మూడవ గుంపు మనం చూస్తే పౌలును శ్రమలలో విడిచిపెట్టినటువంటి గుంపు. 4వ గుంపు అసలు పౌలు చనిపోతే బాగుండు అని కోరుకునేటువంటి గుంపు. మామూలుగా జనరల్గా చదివితే ఇక్కడ ఈ 4 రకాల గుంపులు అన్నట్టు జనరల్గా ఏం అర్థం కాదు. కానీ ఒకే సంఘంలో పౌలు ఈ 4 రకాల గుంపు వాళ్ళ కొరకు పౌలు ఎంతో కష్టపడి సేవ చేసి మనం గనుక చూస్తే పౌలు తన బ్రతికిన కాలం అంతట్లో నాకు అనిపించింది నా పరిస్థితి కూడా అంతే ఉంటుంది కదా అని ఒకసారి నా మనసు కూడా అలాగా ఆలోచించవలసి వచ్చింది. ఎందుకని చెప్తున్నానంటే ఒక దైవజనుడు తన సేవను సంపూర్ణం చేసేటప్పుడు అతడు బహుశ్రమల మధ్య నడిపించబడినప్పుడు పౌలుని 4 రకాల గుంపుల్లో పౌలు చుట్టూ ఉన్నట్టుగా పౌలు చెప్తున్నాడు. ఇంతకీ ఈ విషయాలన్నీ తిమోతికి ఎందుకు చెప్తున్నాడు అనంటే పౌలు ఈ 4వ అధ్యాయం చివరి వచనంలో చక్కటి మాట అంటాడు. ఈ మాట నాకు 22వ వచనం ముగింపులో చివరి వచనం మాట్లాడిన మాట నాకు చాలా సంతోషాన్ని ఇస్తూ ఉంది. నా ప్రాణానికి ఒక తెప్పరిల్లినటువంటి మాటలాగా నాకు అనిపించింది. చూడండి ఆ మాట చూడండి. 22వ వచనం చదువునానా? 2వ తిమోతి పుస్తకం 4వ అధ్యాయం 22. ప్రభువు నీ ఆత్మకు తోడయుండును గాక. ప్రభువు నీ ఆత్మకు తోడయుండును గాక. కృప మీకు తోడయుండును గాక. కృప మీకు తోడయుండును గాక. చూడండి, అంటే పౌలు యొక్క జీవితం ప్రారంభం నుండి ముగింపు వరకు కూడా పౌలును ఎవరు నడిపించారు అనంటే తన ఆత్మకు తోడయుండి నడిపించిన ప్రభువు, తన కృపను తోడుగా ఉంచి నడిపించినటువంటి జీవము గల దేవుడు. అంటే ఇప్పుడు పౌలు
తన అవసాన కాల దశలో, లేకపోతే తన యాత్ర ముగించి దేవుని యొద్దకు చేరేటువంటి సమయంలో పౌలు తన జీవితాన్ని మొత్తాన్ని ఒక కృప, తన ఆత్మకు తోడయున్న ప్రభు ఎలా నడిపించాడో మనందరినీ ఒక్కసారిగా తీసుకొని వెళ్ళి తన ముగింపు కాలంలో ఎన్ని రకాల గుంపులు వాళ్ళు పౌలు చుట్టూ ఉన్నారో పౌలు చూపించటంలో నాకు ఆ 22వ వచనం యొక్క ముగింపు నాకు అద్భుతం అనిపించింది. అంటే పౌలు ఇప్పుడు తన జీవితంలో ప్రభు యొక్క కృప ఎలా తోడుండి ఈ సేవ అంతా జరిగించిందో అపోస్తులుడైన పౌలు చెప్పడాన్ని మనం చూడవచ్చు. ఇట్స్ వాట్ ఏ వండర్ఫుల్. నేను ఈ మాట చదువుకున్నప్పుడు నా హృదయానికి చాలా సంతోషం అనిపించింది. ఎందుకని అనంటే నా ముగింపులో కూడా నా అవసాన దశలో సంఘములోనే, లేకపోతే పౌలు పెంచినటువంటి, పౌలు కష్టపడి ఎన్నో గంటలు, ఎన్నో రోజులు ఈ కుటుంబాలతో, ఈ బిడ్డలందరితో కూడా గడిపినటువంటి అనుభవాలు పౌలు యొక్క జీవితంలో ఉన్నాయి. ఒక్కొక్క ఆత్మను పౌలు, ఒక్కొక్క పరిశుద్ధుడిని, తిమోతి లాంటి పరిశుద్ధులను, మార్కు, లూకా ఇలాంటి పరిశుద్ధుల సహవాసంలో, తీతు ఇలాంటి బిడ్డలను కంటంలో ఎన్ని గంటలు, ఎన్ని రాత్రులు దేవుని చిత్తం జరగటం కొరకు కష్టపడి నడిపించబడ్డాడో పరిశుద్ధ లేఖనాల్లో ఎన్నో విషయాలు చెప్పడం జరిగింది. దేవునికి మహిమ కలుగునగాక. నేను ఇది ముగింపు వచనాలు కదా, ఏదో శుభవచనాలు పౌలు పలుకుతున్నాడు అని నేను అనుకున్నాను. కానీ అలా కాదు. నాకు ఆ ముగింపు వచనం నేను చదివినప్పుడు గొప్ప ఆదరణ కలిగింది, గొప్ప సంతోషం కలిగింది. అంటే ఒక దైవజనుడు తన సేవా జీవితంలో ప్రభువును తోడుగా ఉంచుకొని, ఆయన కృపను తోడుగా ఉంచుకొని తన సేవను ఎలా ముగిస్తున్నాడో, ఎలాంటి పరిస్థితులు గుండా పౌలు నడిపించబడ్డాడో తిమోతికే కాదు, ఈ రోజుల్లో మన తరాల్లో ఉన్న దైవజనులకు కూడా ఒక గొప్ప మాదిరిని చూపించడాన్ని మనం చూడొచ్చు. ఇక్కడ చూడండి, ప్రభువు తోడయుండి పౌలు యొక్క జీవితాన్ని ఏ ఏ విషయాల గుండా నడిపించాడు అనంటే, మొట్టమొదట దేవుడు తన చిత్తాన్ని, ప్రతి మనిషిని పట్ల దేవుడు తన చిత్తాన్ని తెలియచేసేటువంటి విషయాల్లో ప్రభు తోడయుండి కృప తోడుగా ఉంచి నడిపించాడు. అంతేకాదు, తను ప్రభు యొక్క రాకడ కొరకు ఎలా సిద్ధపడాలో ప్రభు తోడయుండి, ప్రభు యొక్క కృప అపోస్తులుడైన పౌలుని ప్రభు రాకడ కొరకు ఎలా సిద్ధపరిచిందో మనం చూడొచ్చు. ఇవన్నీ గత కాలంలో ఆ పై వచనాలన్నిటిలో మనం ఆల్రెడీ చదువుకున్నాం. అలాగే ఒక సువార్త ద్వారా, సువార్త ప్రకటించడం ద్వారా పౌలుకు వచ్చినటువంటి శ్రమలు అన్నీ ఇన్ని కాదండి. చివరికి జైల్లో కూడా ఒక నేరస్తుడి వలె ఉన్నాడంట. ఎందుకు? సువార్త ప్రకటించడాన్ని బట్టి. చదవండి ఆ మాట, 2వ తిమోతి పుస్తకం 2వ అధ్యాయం 9వ వచనం చదవండి నాన్న. నేను నేరస్తుడనై ఉన్నట్టు ఆ సువార్త విషయమై సంకెళ్లతో బంధించబడి శ్రమపడుచున్నాను. అయినను సువార్త చెప్పినందుకు సంకెళ్లతో బంధించబడి శ్రమ పడుతున్నాడంట పౌలు. చూసారండి? ఇప్పుడు ఈ మాట వెనక ఎవరున్నారు అనంటే ప్రభు తోడై ఉన్నాడంట. ప్రభు కృప అపోస్తులుడైన పౌలును నడిపించింది. ఇంకొక అద్భుతం ఏంటో చెప్పనా? చూడండి, భవిష్యత్తు తరాల వాళ్ళకి అనేక పత్రికలు కూడా పౌలు చేత దేవుని కృప తోడయుండి, పరిశుద్ధాత్ముడు తోడయుండి నడిపించినట్లుగా మనం చూడొచ్చు. అపోస్తులు మేము రాసిన
సువార్త లేకపోతే మేము ప్రకటించిన సువార్త కాకుండా వేరొక సువార్త ఎవరైనా ప్రకటించిన ఎడల, ఒకవేళ పరలోకం నుండి దేవదూత వచ్చి ప్రకటించినా కూడా అతడు శాపగ్రస్తుడవునుగాక. చూడండి, అపోస్తలుడైన పౌలుకి ప్రభు యొక్క ఆత్మ తోడయుండి, ప్రభు యొక్క కృప తోడయుండి నడిపించినప్పుడు ఏం జరిగింది అని అంటే, అపోస్తులు ప్రకటించిన సువార్త కాకుండా పరలోకం నుండి వేరొక దేవదూత వచ్చి ప్రకటించినా కూడా పరిశుద్ధులు అపోస్తుడైన పౌలు పరలోకానికి కూడా వార్నింగ్ ఇచ్చాడు. అంటే భూమి ఆకాశాలు గతించిన అపోస్తుల ద్వారా ప్రకటించబడిన సత్య సువార్త తప్ప వేరొకటి కలిపి చెరిపేటువంటి బోధల చేత ఖచ్చితంగా శపించబడతారని పరలోకానికి కూడా వార్నింగ్ ఇచ్చాడు పౌలు. చూసారండి, పరలోకం నుండి వేరొక దేవదూత వచ్చిన, గలతీ పత్రిక 1వ అధ్యాయం 6 నుంచి 8, 9 వచనాల వరకు ఉంటుంది, చదువుకోండి తర్వాత. గమనించారండి, ఈ రోజున దేవుని యొక్క ప్రభు యొక్క ఆత్మ, ప్రభు యొక్క కృప పరిశుద్ధులు అపోస్తులకి ఎలా తోడయుండి సత్య సంబంధమైన సువార్తను ప్రకటించారు. చూడండి, సువార్త ప్రకటించినందుకు సత్య సువార్తను ప్రకటించినందుకు, పరిశుద్ధ లేఖనాల్లో ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించినందుకు జైల్లో శ్రమ పడతా ఉన్నాడు అపోస్తలుడైన పౌలు. అందుకనే నేను మీకు చెప్పే విషయాలు జ్ఞానంగా అర్థం చేసుకోండి. 1, దేవుని చిత్తం నెరవేర్చడానికి, 2, ప్రజలందరికీ రక్షణ సువార్తను ప్రకటించడానికి, అలాగే పునరుద్ధానంలో ప్రభు రాకడ కొరకు సిద్ధపడి ఎత్తబడ్డానికి, అలాగే అనేక మంది సేవకులను లేకపోతే శిష్యులను తయారు చేయటంలో, సంఘాలను కట్టడంలో, అలాగే సంఘాలలో సేవకులను, సంఘ పెద్దలను, విశ్వాసులను, అనేక కుటుంబాలనే అపోస్తలుడైన పౌలు కట్టడానికి ఎన్నో గంటలు, ఎన్నో దినములు, ఎన్నో రాత్రులు గడిపాడండి. ఉత్తిగానే ఆయన కష్టపడలా, తనకొక గురి కలిగి ప్రయాసపడ్డాడు. ఇప్పుడు ఈ విషయాలన్నీ తిమోతికి ఎందుకు చెప్తున్నాడంటే, తిమోతి, నువ్వు మనుషులను నమ్మి మనుషుల కొరకు నువ్వు సేవ చేయమాక. తిమోతి, నువ్వు దేవుని యొక్క రాకడను గురించినటువంటి సంకల్పమును ఎరిగి ఉండి విశ్వాసము చేత మనుషులు ఉన్నా లేకపోయినా, ఇప్పుడు పౌలు చెప్పేటువంటి కొంతమంది జీవితాలు ఇక్కడ ఉన్నాయండి. అందులో కొంతమంది అపోస్తలుడైన పౌలు దగ్గర ఎదిగి పెద్దవాళ్ళై సేవకులై పౌలుకి శ్రమ కలిగినప్పుడు, చూడండి, ఎఫెస్సీలో ఉండగా ఒకసారి జైలుకి వెళ్ళాడు. ఆ తర్వాత 2 సార్లు 3 సార్లు పౌలు జైల్లో పెట్టబడ్డాడు. 3వసారి తన యాత్రను ముగించుకున్నాడు అపోస్తలుడైన పౌలు. ఇప్పుడు పౌలు చుట్టూ ఉన్నటువంటి బిడ్డల్లో కొంతమంది ఏమో పౌలుతో పాటు శ్రమలు అనుభవిస్తూ, పౌలును ఆదరిస్తూ, పౌలుకి ఎన్ని శ్రమలు కలిగినా తోడుగా ఉండి నడిపించినటువంటి ఒక గుంపు ఉంది. అలాగే ఇంకొక గుంపు పౌలు దగ్గర ఎదిగి సేవకులయ్యి పెద్దవాళ్ళై గొప్పవాళ్ళు అయిన తర్వాత కూడా వాళ్ళందరూ కూడా ఏమయ్యారో తెలుసునా? కొంతమంది పౌలును విడిచిపెట్టి మెల్లగా తప్పించుకొని వెళ్ళిపోయారు. వీళ్ళు కొంతమంది. మరి కొంతమంది ఏమో పౌలు అసలు బ్రతికుండకూడదు, చంపేయాలని చూసేటువంటి వాళ్ళు కొంతమంది. వీళ్ళందరూ ఎవరు ఎలాగున్నా మనం మాత్రం ప్రభు యొక్క రాకడ కొరకు, లేకపోతే సువార్తను నమ్మకస్తులుగా ప్రకటించడం కొరకు మనము ప్రభు విషయాల్లో బద్ధులమై ఉన్నాము అని తిమోతికి చెప్పడాన్ని మనందరం కూడా చూడొచ్చు. ఇక్కడ చూడండి అన్న, మనం 4వ అధ్యాయము 2వ తిమోతి పుస్తకం 4వ అధ్యాయం 9 నుంచి 22 వచనాల వరకు నెమ్మదిగా చదువునానా. నా యొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నము చేయుము. పౌలు
తిమోతితో చెప్తున్నాడు, తిమోతి నా యొద్దకు నువ్వు త్వరగా వచ్చుటకు ప్రయత్నం చేయము. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. క్రెస్కే గలతీయాకును తీతు దల్మతియాకును వెళ్ళిరి. లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు. లూకా ఒక్కడు మాత్రమే నా దగ్గర ఉన్నాడు. మార్కును కూడా వెంట పెట్టుకుని రమ్ము. అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. ప్రయోజనకరమై ఉన్నాడు. తుకికును ఎఫెసునకు పంపితిని. నీవు వచ్చినప్పుడు నేను త్రోయలో కర్పునొద్ద ఉంచి వచ్చిన అంగీని పుస్తకములను ముఖ్యముగా చర్మపు కాగితములను తీసుకొని రమ్ము. అలెక్సాంద్రియను అను కంచరివాడు నాకు చాలా కీడు చేసెను. అతని క్రియల చొప్పున ప్రభు అతనికి ప్రతిఫలమిచ్చును. అతని విషయమై నీవు జాగ్రత్తగా ఉండుము. అతని విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. అతడు మా మాటలను బహుగా ఎదిరించెను. నేను మొదట సమాధానము చెప్పినప్పుడు ఎవడును నా పక్షముగా నిలవలేదు. చూడండి, దైవజనుడు సమాధానం చెబుతుంటే దైవజనుడు పక్షాన ఎవరు నిలబడరండి. నిజంగా నాకు ఒకసారి నేను ఈ ఊహల్లోకి వెళ్ళాను. ఒకసారి అంటే నీతిమంతుడు పక్షాన, సత్య సువార్త ప్రకటించేవాడి పక్షాన ఒక్కడు కూడా ఉండడండి. ఈ రోజున ఎలాగున్నారంటే నేనేమి అనలేకపోతున్నానండి. అనలేక మౌనంగా మాటలను దిగమింగి, ఎందుకంటే బెదిరిస్తున్నారండి. ఏం మాట్లాడతాం? గమనించారా? ఏం మాట్లాడలేక తల ఉంచుకుంటున్నాను. నేను ప్రభువుకి అప్పగిస్తున్నాను వాళ్ళందరినీ. చదువునాను. అందరూ కూడా నన్ను విడిచిపోయిరి. ఇది వారికి నేరముగా ఎంచబడకుండును గాక. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును. చూడండి, సువార్త పూర్ణముగా ప్రకటించబడు నిమిత్తము అన్యజనులు అందరును దానిని విను నిమిత్తమును ప్రభువు నా పక్షాన నిలిచి నన్ను బలపరచెను గనుక నేను సింహముల నోట నుండి తప్పించబడి తిని. ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి ఇక్కడ చూడండి, సింహముల నోట నుండి తప్పించడం అంటే నిజమైన అడవిలో తిరిగే సింహాలు కాదండి. ఎఫెస్సులో ఉన్న ప్రజలంట ఎలాంటి వాళ్ళు అంటే క్రూరమైన తోడేళ్ల వంటి వాళ్ళు అని రాయబడి ఉందండి. అంటే సింహాల్లాగా మీద పడి చీల్చేసే ప్రజలు. అలాంటి వాళ్ళ నుంచి అపోస్తులుడైన పౌలును దేవుడు కాపాడాడంట. కంటిన్యూ చేయనా? ప్రభు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి. ఇప్పుడు చూడండి, ప్రభు ప్రతి దుష్కార్యము నుండి తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించెను. యుగయుగములు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రిస్కాకును అకుల్లాకును ఒనేసిఫారు ఇంటి వారికి నా వందనములు. ఎరస్తు కొరింథులో నిలిచిపోయెను. త్రోఫిము రోగి అయినందున అతన్ని మిలేతులో విడిచి వచ్చి శీతాకాలము రాకమునుపు నీవు వచ్చుటకు ప్రయత్నము చేయుము. యూబులు పూదే లీను క్లౌదియును సహోదరులందరూ నీకు వందనములు చెప్తున్నారు. ప్రభువు నీ ఆత్మకు తోడయుండును గాక. కృప మీకు తోడయుండును గాక. రైట్. ఇప్పుడు ఇవన్నీ నేను ఎందుకు చదివించానంటే, ఇక్కడ ఒక్కొక్కరు, నేను చెప్పాను కదా 4 రకాల గుంపులు. ఈ 4 రకాల గుంపుల్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క గుంపులో ఉన్నారు. గమనించారా మీరు?
ఇప్పుడు ఎవరెవరు ఏ గుంపులో ఉన్నారో ఇక్కడ మొత్తం ఎంతమంది లిస్టో తెలుసండి? 9వ వచనం నుంచి 22వ వచనం వరకు మొత్తం ఎంతమంది లిస్టో తెలుసండి? మీరు చదువుకోండి. మొత్తం 17 మంది ఉన్నారండి. చూడండి, ఒక్క 17 మందిలో 4 రకాల గుంపులు ఉన్నారు. 17 మందిలోనే చివరికి ఎంతమంది మిగిలారంటే పౌలు గుర్తుపెట్టుకోవాల్సిన వాళ్ళల్లో 4 రకాల గుంపులు ఉన్నాయి. ఆ 4 రకాల గుంపులో ఎవరెవరు ఉన్నారో మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అంటే అంత గొప్ప సేవ చేసిన పౌలు తన యాత్ర ముగించుకునే సమయానికి ఎంతమంది ఉన్నారు అంటే ఇంకా కొంతమంది ఉంటారులేండి. అంతవరకు పరిశుద్ధాత్ముడు లేఖనాల్లో రాయించాడు. అంటే ఇంతే ఉన్నారా అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు, కానీ చాలా మంది ఉండొచ్చు. అంటే ఆయన సేవ తన యాత్ర ముగించే సమయానికి ఎంతమంది ఉన్నారయ్యా అనంటే చాలా కొద్ది మందేనండి. ఆ కొద్ది మందిలో కూడా 4 రకాల గుంపుల వాళ్ళు ఉన్నారు. ఈరోజు రాత్రి మనందరం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, ఇంతమంది పేర్లు పౌలు ఎందుకు రాశాడు? ఎందుకు తిమోతికి ఎందుకు ఈ విషయాలు చెప్తున్నాడు అనేది అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. ఇక్కడ ఇంచుమించుగా 10 అంశాలు ఉన్నాయండి. ఈ 9వ వచనం నుంచి 22 వచనాల వరకు మొత్తం 10 అంశాలు మనం ఇందులో చూడవచ్చు. మొట్టమొదటి దాన్ని మనం పరిశుద్ధ లేఖనాల్లో చూద్దాం. చూడండి నాన్న, 9-10 వచనాలు మనం చదువుకుందాం. నా యొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నము చేయుము. ఇక్కడ చూడండి, నా యొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నము చేయము. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. క్రెస్కే గలతీయకును తీతు దల్మియతుకును వెళ్ళిరి. చాలు. చదువున్నాను. 11వ వచనం కూడా కంప్లీట్. లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు. మార్కును వెంట పెట్టుకొని రమ్ము. అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. రైట్, చాలు. ఇక్కడ ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఇక్కడ ఎవరెవరు ఉన్నారు అంటే, నా యొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నము చేయము అంటే ఎవరిని గురించి రాశాడు అంటే తిమోతి గురించి రాశాడు. తిమోతిని త్వరగా రమ్మని చెప్తున్నాడు. తిమోతిని వీలైనంత త్వరగా అంటే చూడండి, మనం ఇక్కడ ఈ భాష చదువుతున్నప్పుడు నా యొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నము చేయము అనే భాష కొంచెం బరువు తక్కువగా అనిపించింది. ఇప్పుడు చూడండి, అదే భాషని ఇప్పుడు నేను జనరల్గా చెప్తాను. చూడండి, ఇప్పుడు మా అబ్బాయి ఉన్నాడు అనుకోండి. మా అబ్బాయి హైదరాబాద్లో ఉన్నాడు. హైదరాబాద్లో ఉన్నప్పుడు నేను, నానా ఏ ట్రైన్ ఉంటే ఆ ట్రైన్ ఎక్కి నువ్వు త్వరగా వచ్చేసి నన్ను కలుసుకో అని చెప్పడం అన్నమాట. అంటే ప్రతి ప్రయత్నం నువ్వు 100% నువ్వు వితిన్ సెకండ్లో అక్కడి నుంచి బయలుదేరి నన్ను చూడడానికి నా దగ్గరికి ఎంత ప్రయాసైనా నువ్వు త్వరగా రావడానికి సిద్ధపడి రా అనే అంత బరువైన మాట ఒక తండ్రి తన కుమారుడికి చెప్తున్నట్టుగా చాలా బరువైన మాటగా అనిపించింది నాకు. చూడండి, నా యొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నము చేయము అని చెప్పిన తర్వాత దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి వెళ్ళెను. చాలు. ఇక్కడ చూడండి, దేమా గురించి అపోస్తులుడైన పౌలు తిమోతికి ఎందుకు చెప్తున్నాడు ఆలోచించారు ఎప్పుడైనా? ఇప్పుడు దేమా ఎవరో తెలుసండి? దేమా గురించి బైబిల్లో ఏమని చెప్పబడిందో మీరు ఎప్పుడైనా చూసారా? దేమా ఎవరు అనంటే, దేమా ఒక దైవజనుడు. పరిశుద్ధులతో పాటు, అపోస్తులతో పాటు, లూకా మార్కుతో పాటు కష్టపడి ఎంతో ప్రయాసపడి సేవ చేసినటువంటి పరిశుద్ధుడు దేమా. దేమా గురించి మరొక మాట మాట్లాడలేదు కానీ అతడు అవిశ్వాసనో లేకపోతే మోసం చేసి వెళ్ళాడనో రాయిలా.
కానీ దేమా గురించి రాయబడింది ఏంటంటే దేమా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అనే మాట వరకు మాత్రమే రాయబడింది. కానీ దేమా గురించినటువంటి పరిచర్యల విషయంలో ఎలాంటి సంగతులు పౌలు రాశాడో చూడండి. నేను ఒక మాట జ్ఞాపకం చేస్తాను. కొలస్సీ పత్రికలో చదువునానా? కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం చదువునానా? లూకా అను ప్రియుడైన వైద్యుడును అంటే లూకా అంటే ఎవరు? లూకాసు వార్త రాసినటువంటి అపోస్తలుడు. వైద్యుడైన లూకాను దేమాయు మీకు వందనములు చెప్పుచున్నారు. అంటే ఇప్పుడు అంటే దేమా ఎక్కడ ఎదిగినోడు అని అంటే మనం అపోస్తలుడైన లూకా దగ్గర ఎదిగాడు, అలాగే అపోస్తలుడైన పౌలు దగ్గర కూడా ఎదిగినటువంటి వాడు దేమా. మీరు గమనించారా నాన్న? దేమా పరిశుద్ధులైన అపోస్తలు లూకా దగ్గర, అపోస్తలుడైన పౌలు దగ్గర ఎదిగినట్లుగా మనం లేఖనాల్లో చూస్తున్నాం. అంటే ఇప్పుడు ఇంచుమించుగా అపోస్తలుడైన పౌలు దగ్గర కానివ్వండి, లూకా దగ్గర కానివ్వండి, దేమా ఎదిగాడు అనంటే చిన్నోడు కాదండి. వాళ్ళతో పాటు పరిచర్యలో తిప్పుకున్నారంటే అతడు కూడా ఒక ప్రతిష్ఠితుడు, అతడు కూడా మంచి సేవకుడు. వీళ్ళంతా కూడా తల్లిని, తండ్రిని, తన బంధువులని, చుట్టాలని, అందరినీ, ఇంటిని, వాకిళ్ళని అన్నిటినీ విడిచిపెట్టి పరిశుద్ధులను వెంబడించినటువంటి వాళ్ళు అపోస్తలులు. వాళ్లతో పాటు తిరిగి దేమా సేవ చేశాడు. ఎంతో పరిచర్య పరిశుద్ధులతో పాటు తిరిగాడు. అంటే ఇంచుమించుగా ఎఫెస్సిలో ఉన్నప్పుడు పౌలు మొట్టమొదటిసారి చెరసాల్లోకి వెళ్ళినప్పుడు దేమా కూడా పౌలుతో పాటు పరిచర్యలు చేస్తూ ఉన్నటువంటి వాడు దేమా. ఇప్పుడు దేమా అలాంటి వాడు ఇప్పుడు ఏం చేశాడంటే ఇహలోకమును స్నేహించి అని రాయబడింది. స్నేహించి అనే మాట కన్నా దే లవ్ అని అంటే బాగుండు, అంటే ప్రేమించాడు. నాకు తెలిసి ఇంగ్లీష్లో అలానే ఉంటుంది అనుకుంటున్నాను, నేను చూడలేదు. ప్రేమించాడు. గమనించారా నాన్న? స్నేహించడం కాదు కానీ ప్రేమించాడు. అంటే ఇప్పుడు పౌలు ఏ స్థితిలో ఉన్నాడు, అదే దేమా ఏ స్థితిలో ఉన్నాడు అని అంటే అతడు నమ్మకస్తుడిగా ఎదిగాడు. ఇప్పుడు ఇతను దేమా పరిస్థితి ఏంటంటే, దేమా పరిస్థితి రెండవసారి పౌలు జైల్లోకి వెళ్ళిననే దేమా ఏం చేశాడంటే, ఎందుకైనా మంచిది మనం ఎస్కేప్ అయిపోదాం, అంటే పౌలుకి లేకపోతే దైవజనులకు ఎప్పుడైతే శ్రమ కలుగుతుందో పౌలును దేమా వదిలిపెట్టి వెళ్ళిపోయాడండి, తెస్సలోనికి పారిపోయాడు. అంటే ఇప్పుడు దేమాని కనటానికి పౌలు కానీ లూకా కానీ ఎంత కష్టపడి ఉంటారు, ఎన్ని గంటలు వాళ్ళ జీవితాల్లో సమయాన్ని ఖర్చు పెట్టి వాక్యాన్ని బోధించి దేమాను కాపాడుకొని ఉంటారు. కానీ దేమా జీవితంలో పౌలుకు శ్రమ రావటం చూసినప్పుడు అపోస్తలుడైన పౌలును విడిచిపెట్టి వెళ్ళిపోయారండి. ఈ రోజుల్లో సంఘాల్లో కూడా చాలామంది ఎలాగుంటారంటే, ఏదైనా నిందలు శ్రమలు ఒకవేళ నన్ను గనుక జైల్లో తీసుకెళ్తే, ఎవరైనా జైల్లోకి తీసుకెళ్ళి అరెస్ట్ చేసి నన్ను గనుక జైల్లో పెడితే ఎవరైనా నాకు తోడుంటారండి? వస్తారా? రారండి. శ్రమ కలిగినప్పుడు దైవజనుని విడిచిపెట్టి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటారు అని తిమోతికి పౌలు చెప్తున్నాడు. ఎందుకంటే భవిష్యత్తు తరాల్లో నీవు మనుషుల మీద ఆధారపడద్దు, మనుషుల మీద, సంఘాల మీద ఆధారపడి సేవ చేయకూడదు. మరి ఎలా సేవ చేయాలి తిమోతి? నీవు అన్ని పరిస్థితుల్లో దేవుని వైపే చూడాలి, దేవుని వైపే చూడాలి. అలా నువ్వు దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుని ఆత్మ నీకు తోడై ఉంటుంది, దేవుని కృప నీకు తోడై ఉంటుంది, నీకు తోడై ఉండి నడిపిస్తుంది. ఈరోజునేమండి దైవజనులను ఏమన్నా అంటే, ఇప్పుడు వాక్యం చెప్తున్నాం అనుకోండి, నేను చెప్పే వాక్యం దైవజనులకు అర్థమవుద్ది.
దైవజనులకి తెలిసిపోద్ది. ఒక్కొక్కసారి సంఘ విశ్వాసులకి తెలియపోవచ్చు, వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. ఇప్పుడు చూడండి, నేను చెప్పిన సువార్త సత్యములో సత్యం ఉందని దైవజనులు గుర్తుపడుతున్నారు, కానీ మధ్యలో ఉన్న పిల్లలు మాత్రం హడావుడి ఎక్కువ. మా దైవజనులు జోలికి వస్తేనా అని బెదిరిస్తున్నారు. ఏమంటాం మనం? క్రైస్తవులు ఒకరినొకరు కొట్టుకునేవాళ్ళు కాదండి. వ్యక్తిగతంగా నేను అందరికీ స్నేహితుడినే. ఏదైనా మనకి తేడా ఉంటే వాక్యంలో ఉన్న సత్యాన్ని బట్టి మనకి తేడా ఉండొచ్చు, కానీ వ్యక్తిగతంగా కొట్టుకొని తిట్టుకోవడానికి కాదు ప్రభు మనల్ని కన్నది. గమనించారండి? ఈ రోజున దేమా లాంటి వాళ్ళు పౌలుకు శ్రమ కలగటం చూసి విడిచిపెట్టి పారిపోయాడండి. చూసారా ఎలాంటి వాళ్ళు ఉంటారు? ఇప్పుడు పౌలుకి తెలియాల్సింది ఏంటి? ఇప్పుడు మనెమ్మటి తిరగొచ్చు, మనెమ్మటి సువార్త ప్రకటించవచ్చు, మనెమ్మటి తిరిగి నమ్మకంగా కొంతకాలం ఉంటే ఉండొచ్చు. ఒకవేళ ఈ దేమా గనుక ఎఫ్ఎస్సిలో ఉన్నప్పుడు జైలుకి వెళ్ళినప్పుడు పౌలుతో పాటు ఉండొచ్చు, కానీ అంతవరకు నమ్మకంగా దైవజనులతో పాటు ఉండేవాళ్లే. గుర్తుపట్టారండి? అంతవరకు దైవజనులతో పాటు పరిశుద్ధులతో పాటు శ్రమలలో కూడా తోడుగా ఉండేవాళ్లే నమ్మకస్తులు. అందుకనే ఈ సంగతి తిమోతికి చెప్తున్నాడు పౌలు, బాబు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు, జాగ్రత్త. నువ్వు మనుషులను చూసి తృప్తిపడి సేవ చేయమాక. నువ్వు ఎవరి వైపు చూడాలి? జీవము గల దేవుని వైపు చూడు. ఇక నువ్వు ఎవరి వైపు చూడకూడదు. గమనించారండి? ఈ రోజున ప్రతిష్ట కలిగిన దైవజనులు ఉపదేశం ద్వారా సంఘాలకు బోధిస్తున్న సత్యాన్ని ఈ రోజున నమ్మేవాళ్ళు లేరండి, గుర్తుపట్టేవాళ్ళు లేరు. లేఖనాలు అర్థం కాకపోతే దైవజనుల దగ్గరికి వెళ్ళి అడగండి, పలానా పాస్టర్ గారు చెప్పే వాక్యాలు కరెక్టా కాదా? మీ సంఘస్థులను వెళ్ళి మీ సంఘ సేవకులను అడగండి. ఒకవేళ లేఖనాల్లో తప్పు గినక చెబితే నా దగ్గర కూడా వచ్చి కూర్చొని, పాస్టర్ గారు మీరు తప్పు చెబుతున్నారు, ఇదిగో లేఖనాల్లో ఇలా ఉంది కాబట్టి మేము కూడా ఇలా చేసుకుంటున్నాం అనండి. చేసుకోండి, ఎవరు కాదంటారు? సంఘంలో ఎవరి క్రమాలు వాళ్ళయి, ఎవరిష్టాలు వాళ్ళయి, ఎవరిష్టాన్ని ఎవరు కాదంటారు. కానీ సత్యవాక్యాన్ని చెప్పేటప్పుడు ప్రపంచంలో ఎలాంటి మోసం జరుగుతుందో, సంఘాల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో దైవజనుడిగా నేను చెబుతాను. లేఖనాల్లో ఉన్న సత్యాన్నే చెబుతాను, లేఖనాల్లో లేని చెప్పను కదా. ఈ రోజున భూమండలం మీద ఎలాంటి సేవలు ఉన్నాయో ఈ రోజున చూసేవాళ్ళు లేరు. అయ్యా 6:30కి బాబు పాటలు కాసేపు ఇంకా 10 నిమిషాలు టైం ఉంది నాన్న. అయ్యా పాటలు పెట్టిన బ్రదర్స్ ఇంకా 10 నిమిషాలు టైం ఉంది నాన్న, ప్లీజ్ ఒక్క 10 నిమిషాలు బాబు. నాయన 6:30కి మీకు టైం ఇచ్చేస్తాను బాబు. నాయన పాటలు పెట్టిన బ్రదర్స్ అయ్యా వినండి. కనుక పరిశుద్ధ లేఖనాలను బట్టి మనందరం కూడా గమనించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి పౌలు చెబుతున్నటువంటి సత్యాన్ని మనందరం కూడా గుర్తుపట్టగలగాలి. పౌలు ఒక చక్కటి సందేశాన్ని తిమోతికి చెప్తున్నాడు. నానా పాటలు పెట్టిన బ్రదర్స్ కాస్త ఒక 10 నిమిషాలు నాన్న. అయ్యా టైం ఉంది నాన్న, ఇంకా 6:30కి మీకు ఇస్తానని చెప్పాను కదా, ఒక్క 10 నిమిషాలు ప్లీజ్ దయచేసి సహకరించండి. పాటలే కదా, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు నాన్న ప్లీజ్, 6:30 కల్లా ముగించేస్తాను. కాబట్టి అపోస్తలుడైన పౌలు చక్కటి సందేశాన్ని చెప్పడాన్ని మనందరం చూడొచ్చు. ఈ రోజుల్లో పౌలు తిమోతికి చెప్తున్నప్పుడు, తిమోతి తన భవిష్యత్తు కాలంలో సేవ చేయాలంటే దేవుని వైపు చూస్తూ సేవ చేయాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి మనందరం కూడా ఈరోజు సాయంకాల వేళలో నేర్చుకోవలసినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే, కొంతమంది పౌలు చూడాలని ఆశ కలిగి ఉన్నారంట. చూడండి, వాళ్ళలో ఇప్పుడు మనందరం కూడా గమనిస్తున్నటువంటి వాక్యాన్ని కనుక మనం చూసినట్లయితే, చదవండి నాన్న. నా యొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నము చేయము,
దేమా ఇహలోకమును చూడండి, ఒకళ్ళనేమో పౌలు చూడాలని కోరుకుంటున్నాడు, ఒకళ్ళనేమో దేమానేమో అతనిని చూడడానికి ఇష్టపడతలా. అలాంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండండి అని అపోస్తులుడైన పౌలు చెప్పడాన్ని మనం చూడొచ్చు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. చూడండి, రెండవ గుంపు దేమాని మనం చూడొచ్చు. కంటిన్యూ చేయనా? క్రెస్కే గలతియాకును తీతు దల్మతీనియాకును వెళ్ళిరి. లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు. ఇప్పుడు చూడండి, లూకా ఒక్కడే అపోస్తులుడైన పౌలుతో పాటు ఉన్నటువంటి వ్యక్తి లూకా ఒక్కడే ఉన్నాడు. ఈరోజు రాత్రి గమనిస్తున్నారనా? పౌలు శ్రమలో ఉండి అవసాన దశలో ఉన్నప్పుడు అపోస్తులుడైన పౌలుకు తోడు ఎవరున్నారంటే లూకా మాత్రమే ఉన్నాడు. ఇప్పుడు మనకు అర్థం కావలసిన విషయం ఏంటంటే, చూడండి, దైవజనులు సంఘాన్ని, సంఘ బిడ్డలను కష్టపడి సంఘ పెద్దలను, తోటి సేవకులను కని వాళ్ళని పెద్దవాళ్ళగా చేసి పరిశుద్ధులుగా చేశారు. గమనించారా? ఇంత కష్టపడి పరిశుద్ధులుగా చేసినప్పుడు పౌలు అవసాన దశలో తన యాత్రను ముగించుకునేటప్పుడు ఖచ్చితంగా పౌలు పక్కన పరిశుద్ధులైన వాళ్ళందరూ ఉండాలని ఏ దైవజనుడైనా కోరుకుంటాడు. కానీ పౌలు అవసాన దశలో ఎవరు తోడున్నారంటే లూకా ఒక్కడే తోడుగా ఉన్నాడంట. లూకా మాత్రమే ఉన్నాడంట పౌలుతో పాటు శ్రమలో తోడుగా. ఈరోజు రాత్రి వాక్యం వింటున్న దేవుని పిల్లరా, మనము 4 రకాల గుంపులను మనం చూడొచ్చు. ఇక్కడ 14వ వచనం కూడా చదువునానా? 14వ వచనం, అలెక్సంద్రు అను కంచరివాడు నాకు చాలా కీడు చేసెను, అతని క్రియల చొప్పున ప్రభు అతనికి ప్రతిఫలం ఇచ్చును. ఇక్కడ చూడండి, 4వ వాడు ఎవడంటే కంచరివాడు. అలెక్సంద్రు అనేవాడు అసలు భయంకరంగా పౌలును ఎదిరించి అతనితో పాటు ఉండి ఎదిరించి తిరుగుబాటు చేసేవాళ్ళు. చూడండి, ఇలాగ 4 రకాల గుంపులు సంఘాల్లో ఉంటారు. కాబట్టి తిమోతి, నువ్వెక్కడ కూడా భయపడొద్దు, నువ్వెక్కడ కూడా చెలించొద్దు. నువ్వు మాత్రం దేవుడు నీకు అప్పగించిన సువార్త వైపు, లేకపోతే ఆయన ఆత్మ నీకు తోడయుండి నడిపిస్తుంది, ఆయన కృప నీకు తోడయుండి నడిపిస్తుంది. నువ్వు దేవుని వైపు మాత్రమే చూసి నువ్వు సేవ చేయాలి తిమోతి అని చెప్పి నడిపించాడు తిమోతిని. ఈరోజు నిజంగా నేను ముగిస్తున్నాను. ఈరోజు రాత్రి మనందరం గమనించవలసింది ఏంటో తెలిసిన, మనం ఎవ్వరం కూడా ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపడేవాళ్ళు సేవకులైనా, సంఘమైనా, విశ్వాసులైనా మనుషుల మీద ఆధారపడి మనం యాత్ర చేయకూడదు. ఎక్కడ ఆధారపడాలంటే జీవము గల దేవుని వైపే చూస్తూ ఆయన మనకు అనుగ్రహించిన నిత్య మహిమకు మనందరం కూడా సిద్ధపడాలి. అలాంటి కృప యేసయ్య మనందరికి అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈరోజు రాత్రి ఈ కూటమిలో నీ బిడ్డలకు నాకు ఒక మంచి బోధకుడిగా ఉండి అంత్య దినాల్లో అపోస్తులుడైన పౌలు తన చుట్టూ తన యాత్ర ముగించే సమయంలో దేవుని ఎదుట నమ్మకస్తుడిగా తన ఎంతో 30 సంవత్సరాలు పైన శ్రమపడి సంఘములను, సంఘ పెద్దలను, శిష్యులను కన్నటువంటి దైవజనుడు ఆయన తన యాత్ర ముగించే కాలానికి వచ్చినప్పుడు దగ్గర ఎవ్వరూ లేకపోవడాన్ని, 4 రకాల గుంపులు ఎలాగుంటారో ప్రభా మాతో తేటగా మాట్లాడారు. ఈ సత్యవాక్యాన్ని మేము గమనించుకొని దేవుని వైపే చూస్తూ నాయనా మేము జీవించినట్లుగా కృపనిచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొందుకునే భాగ్యం ఇచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయుదము. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయుదము. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము విశ్వసించిన బిడ్డలకును సకల పరిశుద్ధులకును యేసయ్య కృపా సమాధానములు
మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. ప్రభు కృప మీ అందరికీ తోడయుండునుగాక.